ఛాంపియన్ రిలీజ్ అయింది. థియేటర్‌లో మీరు ప్రత్యక్షంగా అసలు ఆ స్పందన అనేది కూడా మీరు చూసారు. సో, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. మేము ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాం ఐమాక్స్‌లో. అండ్ అక్కడ రెస్పాన్స్ కానివ్వండి, నిన్న కొన్ని థియేటర్‌లకి వెళ్ళాము. మల్లికార్జున కానివ్వండి, ఏఎంబీకి కానివ్వండి. అన్ని చోట ఫ్యామిలీస్ వీళ్ళందరూ చాలా 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 ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆ 'గిరగిర' సాంగ్‌కి అయితే పిల్లలందరూ పక్కొచ్చి సీట్ నుంచి లెగిసి పక్క ఇలా డాన్స్ చేస్తున్నారు. సో అవన్నీ చూసి చాలా సంతోషంగా ఉందండి డెఫినెట్‌గా. అండ్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్‌లో ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. అండ్ అది కనిపిస్తుంది అందరిలో. అనస్వర. సో, తెలుగులో మీకు ఫస్ట్ సినిమా కదా! సో, ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అనేది చాలా రేర్. ఎలా అనిపిస్తుంది? అంటే ఆఫ్‌కోర్స్ మలయాళంలో చాలా హిట్స్ ఉన్నాయి నీకు. So happy. This is my first Telugu film. We watched the first FTFS with the team. Then we went for the theatre visit. I'm so happy seeing all the response from the audience. When the Gira Gira song was playing, there was this kid dancing along with the song. So it's a new experience for me, seeing all this kind of response from Telugu audience. So we are enjoying all of this. ఆఫ్‌కోర్స్ 'గిరగిర' సాంగ్ అనేది ఒక సినిమాకి ఒక విధంగా చెప్పాలంటే ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందనే చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ మా ప్రమోషన్స్ అంతా గిరగిరనే చూసేసుకుంది హ్యాపీగా. సో మేము అందుకే సినిమా ముందు ఇంటర్వ్యూలు కానివ్వండి అది ఏమీ చేయకుండా తర్వాత, ఎందుకంటే ఆ సాంగే చేసేసింది మా ప్రమోషన్స్ అంతా. అంత వెళ్ళిపోయిందండి జనాల్లోకి. అండ్ దానికి మిక్కీ గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆ సాంగ్ మాకు ఇచ్చినందుకు. సో ఎక్స్పెక్ట్ చేశారా ఆ సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడు ఈ లెవెల్లో ఆ సాంగ్ హిట్ అయిద్దని కానీ అసలు ఈ సినిమానే ఆ సాంగ్ మోస్తుందని కానీ అనిపించింది ఎప్పుడన్నా? లేదండి అనిపించలా. అది ఎందుకంటే మాంటాజ్లో వెళ్ళిపోతుంది. మాంటాజ్ లాగా స్టెప్పులు వేసేవి చాలా తక్కువ ఉంటాయి. సో మేము షూట్లో ఉన్నప్పుడు మరీ ఇంత వెళ్ళిపోద్ది జనాలు మరీ ఇంత ప్రేమిస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది నిజంగా ఇట్స్ లైక్ వెరీ, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసినా కానివ్వండి అందరు రీల్స్ చేయడాలు అంతా నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి యాక్చువల్గా నీ టెండర్ ఏజ్లోనే నువ్వు ఫీల్డ్కి వచ్చావు. అవునండి. ఆల్మోస్ట్ 10 years అవుతుంది అనుకుంటా. యా. సో బట్ ఆ సినిమా నిర్మలా కాన్వెంట్ కానీ అసలు ఫస్ట్ రుద్రమదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చావు. అవును. ఆ తర్వాత వచ్చిన పెళ్లి సందడి. బట్ ఇవేవి నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఆ గుర్తింపు అనేది తేలేదు. బట్ వేరే ఛాంపియన్కి ఆ మేకింగ్ నుంచే రిలీజ్ ముందు నుంచే ఆ హైప్ అనేది వచ్చేసింది. ఇవాళ థియేటర్లో కూడా మంచి హిట్ అనేది. సో ఆ ఫస్ట్ ఆ సక్సెస్ అనేది గ్రాండ్ సక్సెస్ అనేది నువ్వు టేస్ట్ చేసావు కదా. యా. సో మొత్తం పోయినట్టేనా? ఇంతకుముందు నువ్వు నాకు ఇంకా గ్రాండ్ సక్సెస్ రాలేదే అన్న ఆ ఫీల్ అనేది పోయినట్టేనా ఇప్పుడు? డెఫినెట్గా అండి. ఈ సినిమా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు. అండ్ దీనికి మించి ఇంకో సినిమా ఉండాలని అనుకుంటాం. అండ్ ఇది ఇంత బాగా సక్సెస్ అవ్వడం నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది.